హలో, నేను మీ సిఎస్ రావు. రాజధాని ఫైల్స్ సినిమా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వణికిస్తూ ఉంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిల్లి వేసింది. ఆ సినిమా తాత్కాలికంగా విడుదల కాలేదు. అది విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. అసలు ఆ సినిమాలో ఏముంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం లైవ్ లో సినిమా అలాగే రాజకీయ విశ్లేషకులు మన దగ్గర ఉన్నారు. సో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి జగన్మూర్తి గారు. నమస్తే సార్. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే. సో రాజధాని ఫైల్స్ సినిమా యాక్చువల్గా ఇవాళ రిలీజ్ కావాలి, కానీ రిలీజ్ కాలేదు. దాన్ని హోల్డ్ చేసింది హైకోర్టు. సో దానికి సంబంధించిన వివరాలు ఏంటి? సో మీరు అన్నట్టు ఇది ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి కథ కాబట్టి మనకందరికీ తెలిసినటువంటి, ప్రపంచానికి అందరికీ తెలిసినటువంటి అమరావతి ఉద్యమం ఏదైతే ఉందో, అమరావతిని రాజధానిగా చేసుకోవడం కోసం ఆ ప్రాంత రైతులు ఏవైతే భూములు ఇచ్చారో, ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ యొక్క త్యాగాల్ని అపహాస్యం చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో అది పక్కన పెట్టేసి 3 రాజధానుల అనే వాదన తీసుకొచ్చి, అలాగే 3 రాజధానులు చేయడం కోసం ఎలా ప్రయత్నాలు చేశారో ఆ కథంతా మనకు తెలుసు. దాన్ని బేస్ చేసుకొని, కాకపోతే ఇదే ఎదుర్కోకూడదు, అలాగే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోకూడదు అనే ఉద్దేశంతో ఇందులో పేర్లు మార్చి అమరావతిని ఐరావతిగా, ఆంధ్రప్రదేశ్ని అరుణప్రదేశ్గా, అలాగే 3 రాజధానుల్ని 4 రాజధానులుగా ఈ సినిమాలో, ఆ కథలో మార్చి తీసినటువంటి ఈ సినిమాని మీరన్నట్టు ఏపీ తప్ప మిగతా ప్రదేశాల్లో, తెలంగాణ సహా అలాగే ఓవర్సీస్లో కూడా విడుదలైంది. అందరం చూశారు. ఏపీలో మీరన్నట్టు నిన్న ప్రీమియర్స్ వేశారు. ఈరోజు హైకోర్టు దానికి బ్రేక్లు వేస్తూ దాన్ని స్టే ఇచ్చింది, విడుదల కాకుండా. సో ఒకటి యజ్ఞమూర్తి గారు, ఇప్పుడు పిల్లు వేయడానికి ప్రధాన కారణం, ఇప్పుడు వ్యూహం శబదం సినిమాలకు సంబంధించి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు కాబట్టి దానికి ప్రతిగా ఈ సినిమాకు కూడా న్యాయ పోరాటం చేస్తున్నట్టు కనిపిస్తుందా, లేదంటే దాంట్లో కంటెంట్ ఏమైనా ఇబ్బంది కలిగించేది ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? నిజానికి మీరు చెప్పినటువంటి వ్యూహం సినిమాలో అది ప్రధానంగా ఆ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలని యథాతథంగానే ఆ సినిమాల్లో తీశారు. అవి అందరికి అర్థమయ్యే రీతిలోనే అందులో ప్రధాన పాత్రలు కూడా ఉన్నాయి. కానీ ఈ సినిమా వచ్చేటప్పటికి ఇందులో ఏదైతే రైతుల కష్టం ఏదైతే ఉందో, రైతుల త్యాగం ఏదైతే ఉందో, ఉద్యమం కోసం ఎవరైతే ఏ ప్రాంత రైతులైతే తమ భూముల్ని స్వచ్ఛందంగా ఇచ్చారో, సో వాళ్ళందరికీ సంబంధించిన కథగా ఒక మానవత్వం కోణం ఆ బేస్డ్గానే ఈ సినిమాని తీశారు. సో ఎలా అయితే ఆ రోజు శంకుస్థాపన జరిగింది ఐరావతికి, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మారిన తర్వాత ఎలా అయితే దాన్ని అంతా బుట్టదాఖలా చేసేసి మొత్తాన్ని వాళ్ళందరినీ కూడా వాళ్ళ త్యాగాన్ని పక్కన పెట్టేసి సో రాజకీయాలు చేస్తూ వచ్చారో దాన్ని ఈ సినిమాలో చూపించడం వల్ల ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల్ని ఇందులో, దాన్ని పాలిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో నెగటివ్గా చూపించారనే ఉద్దేశంతో వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేళ్ల అప్పిరెడ్డి గారు గుంటూరు సంబంధించిన ఆయన పిల్లి వేయటం దీని మీద, దానికి సంబంధించి హీరింగ్స్ జరిగి సో రేపటికి వాయిదా వేయటం మనకు జరిగినటువంటి కథ. ఒకటేంటంటే, ఇప్పుడు ఈ సినిమా వల్ల ప్రభావితం అయ్యేటువంటి అంశాలు ఏమైనా కనిపించాయి? ఎందుకంటే మీరు ప్రివ్యూ కూడా చూసిచ్చారు కాబట్టి నిజంగానే దాంట్లో ఇన్స్పైర్ అయ్యేటువంటివి, లేదంటే వాళ్ళని కించపరిచేటువంటి దృశ్యాలు కానీ, దానికి సంబంధించిన డైలాగ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? ప్రధానంగా రైతుల యొక్క వాళ్ళు ఎలా ఇచ్చారు, మొదట్లో సంశయించినా కానీ, అంటే మన భూములన్నీ ఇచ్చేస్తున్నారు, జీవనాధారం రైతు, మనం భూమిని నమ్ముకొని బతికే వ్యక్తులు రైతులు. సో మనకు ఏదైతే జీవనాధారం ఏదైతే ఉపాధి ఏదైతే ఉందో ఆ భూమిని ఇచ్చేస్తే రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో అనే సంశయం మొదట కలిగినప్పటికీ కూడా తర్వాత ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ జరుగుతుంది. సో ప్రపంచంలోనే ఒక పెద్ద నగరంగా పేరుగా వస్తుంది. అప్పటి ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు, ఆయన విజన్ అందరికీ తెలిసిందే కాబట్టి హైదరాబాద్ని ఆయన ఇదివరకు ఎలా అయితే ఒక విశ్వనగరంగా మార్చారో అలాగే దీన్ని కూడా ఒక విశ్వనగరంగా మార్చే అవకాశం ఉంటుందని ఒక నమ్మకంతో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి తర్వాత కాలంలో ఆ భూములు ఇచ్చారు. అయితే వాళ్ళందరినీ కూడా దాన్ని వీళ్ళు కేవలం ఒక కులానికి సంబంధించిన వాళ్ళే
వాళ్ళ ప్రయోజనాల కోసమే ఈ భూములు ఇచ్చారు అనే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చిత్రించే విధానం ఇదంతా మనం చూస్తూ వచ్చాం. సో అది కాదు ఇది జరిగినంత. ఇక్కడి ఒక కులానికి సంబంధించినటువంటి రైతులు మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాల రైతులకి అక్కడ భూములని వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చారు. అలాగే అక్కడ ఉపాధి వస్తుంది, ఎంతో మందికి, వేల మందికి అక్కడ ఉపాధి లభిస్తుంది అనే నమ్మకంతో వాళ్ళందరూ ఇచ్చిన దాన్ని అది కాదు అని చెప్పేసి ఇంకొక ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని బుట్టదాఖలా చేసే ప్రయత్నం అంతా కూడా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు అదంతా కూడా. సో అది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకి ఇబ్బందికరం కాబట్టి వాళ్ళు దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి. సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల తెలిసినటువంటి అంశాలే. తెలియనటువంటి అంశాలు ఏమన్నా ఈ సినిమాలో కనిపించాయా? రైతులు అట్లా అంటే ఎంతగా అంటే ప్రపంచానికి తెలియంది మీడియా చూపించని విషయాలు కూడా ఇందులో చూపించే ప్రయత్నం కనిపిస్తూ ఉంది. అంటే కొన్ని అందులో కూడా ఆ సన్నివేశాలు ఉన్నాయి. ఇది వాళ్ళు ఏవైతే అక్కడ కష్టాలు పడ్డారో, ఎలా అయితే ఉద్యమం నిర్మించుకున్నారో ఆ ఉద్యమం సంబంధించినటువంటి చాలా అంశాలు మీడియాలో ఎందుకు రావట్లేదు అనే విషయాలను కూడా వాళ్ళు చర్చించినట్టు మనకు కనిపిస్తుంది. సో అలా వాళ్ళు ఒక గోడ పత్రిక అనే దాని ద్వారా కూడా అక్కడ జరుగుతున్నటువంటి అంశాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో చెప్పడం జరిగింది. సో ఒకటి, ఈ సినిమా మొత్తం స్టోరీ లైన్, అంటే సినిమా భాషలో చెప్పాలంటే స్టోరీ లైన్ అంటారు కదా, ఆ స్టోరీ లైన్ అనేది కేవలం అమరావతి రైతులకు అన్యాయం జరిగింది అనేదేనా, లేదంటే పొలిటికల్ లైన్ ఏమైనా తీసుకున్నారా? అంటే పొలిటికల్ గా వీళ్ళని ఒక పార్టీకి సంబంధించి మాత్రమే మనకు చూపించారు. ప్రస్తుతం ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, ఈ 4 సంవత్సరాల్లో అక్కడ రైతుల మీద ఎలాంటి దాష్టీకాలు చేశారు, ఆ ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచివేయటానికి ఏం చేశారు, ఆ క్రమంలో అక్కడ రైతులు ఎంతమంది ఎలా ప్రాణాలు కోల్పోయారు అనే దాన్ని హృదయాల్ని తాకే విధంగా ఒక నిజంగానే చాలా కొన్ని సన్నివేశాలు అయితే మనకి చాలా బాధ కలిగిస్తాయి. ఇన్ని బాధలు పడ్డారా వీళ్ళు, రాజధాని రైతులు అమరావతి కోసం వాళ్ళు ఇన్ని త్యాగాలు చేశారా అనే విషయాలు వాటిని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు భాను. సో మానవీయ కోణం నుంచి ఈ సినిమాని మొత్తాన్ని చిత్రీకరించారు అనుకోవచ్చా? దాంతో పాటు ఇంకొక విషయం కూడా చెప్పాలంటే చివరిలో దానికి ఒక తనదైన ఒక పరిష్కారం కూడా ఈ కథలో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. ఏంటి ఆ పరిష్కారం? సో అంటే ఆ పరిష్కారం మరి ఇప్పుడు చెప్పొచ్చా లేదా అనేది, ఎందుకంటే మళ్ళీ స్పాయిలర్స్ అంటారేమోనని చెప్పేసి నాకు కొంచెం సందేహంగా ఉంది. అంటే ఒక మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి, ఆ ఎలక్షన్స్ లో జనం ఎలాంటి తీర్పు ఇచ్చారు దీన్ని బేస్ చేసుకొని మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రజలు అమరావతి రైతుల వైపే నిలబడ్డారు అని దర్శకుడు ఆ చివరి క్లైమాక్స్ సన్నివేశాల ద్వారా చూపించాడు. సో సాధారణంగా సినిమా అనగానే మన తెలుగు సినిమా ప్రత్యేకించి ఫైట్లు ఉంటాయి, డూయట్స్ ఉంటాయి, లేదా ఇతర సాంగ్స్ ఉంటాయి, అలాంటివి ఏమైనా ఉన్నాయా? కొంచెం కమర్షియల్ యాంగిల్ కూడా ఇందులో మనకి కనిపిస్తుంది. కంప్లీట్ గా లేకపోతే మొత్తం డాక్యుమెంటరీ తరహా అవుతుంది అనుకుని కొంచెం సంశయించుంటాడు దర్శకుడు. అందుకని ఒక హీరో క్యారెక్టర్ ని తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి ఆ హీరో ఎలా ఎదిగాడు, సో జనం అంటే అసలు ఏమాత్రం పట్టించుకున్నవాడు, స్వార్థమే పరమావధిగా ఉండే ఒక పాత్ర, తండ్రి రైతుల కోసం పడుతున్న వాళ్ళ తపన చూసి, అలాగే తన తల్లికి ఎదురైన అవమానం చూసి తట్టుకోలేక సో అతను ఎలా పరివర్తన చెందాడు, తను కూడా ఉద్యమంలో ఎలా భాగమయ్యాడు, జనం కోసం రైతుల కోసం ఏం చేశాడు అనేది కూడా ఒక కమర్షియల్ యాంగిల్లో ఆ పాత్రను డిజైన్ చేశాడు. అలాగే మాస్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని గుడివాడ క్యాసినో చుట్టూ ఒక స్పెషల్ సాంగ్, ఐటమ్ సాంగ్ అంటారు కదా, అలాంటి ఐటమ్ సాంగ్ ను కూడా ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు. అలాగే అంటే అది కమర్షియల్ యాంగిల్ అనిపించినా కానీ జనమందరికీ నచ్చే రీతిలో ఏరువాక, అంటే రైతులకి ప్రధానమైనది తొలకరి జల్లులు పడినప్పుడు భూమిని దున్ని ఎలా అయితే విత్తనాలు జల్లుతారో ఆ ఏరువాక, ఆ టైంని ప్రతిబింబించే ఏరువాక సాగర్ అనే ఒక మంచి పాట కూడా స్టార్టింగ్ లోనే పెట్టారు. ఇలాంటి కొన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి, కానీ రెగ్యులర్
హీరోల ప్రేమలు ఇట్లాంటివి అయితే లేవు. స్పెసిఫిక్గా కొడాలి నాని కానీ, లేదా వల్లభనేని వంశీని కానీ, లేదా జగన్మోహన్ రెడ్డిని కానీ, లేదా సజ్జల రామకృష్ణ రెడ్డి కానీ, లేదా సాయి రెడ్డిని కానీ, ఇలా స్పెసిఫిక్గా టచ్ చేసినటువంటి దృశ్యాలు కానీ ఎపిసోడ్ కానీ ఏమన్నా ఉందా? ఇందులో మనకి అంటే ఎలా ఉందంటే, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి మనకు అందరికీ తెలుసు. తను చాలా మందికి ఒక సలహాదారుడిగా, ఒక అంటే చాలా రాజకీయ వ్యూహకర్త, అధికారం రాజకీయ వ్యూహకర్త. ఎస్, రాజకీయ వ్యూహకర్త. అతని పాత్రను పోలినటువంటి ఒక పాత్ర ఈ సినిమా అంతా త్రూఅవుట్ ఆ ముఖ్యమంత్రికి, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఈ రాజధాని వ్యవహారంలో, అమరావతి అంటే కథలో చెప్పినటువంటి ఐరావతి రైతుల వ్యవహారంలో ఎలా చేయాలి, వాళ్ళ ఉద్యమాన్ని ఎలా అణచాలి అనే విషయంలో ఆయనకు సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఇందులో ఒక పాత్ర మనకు కనిపిస్తుంది. సో అట్లా అదొకటి. అట్లాగే ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రిని దృష్టిలో పెట్టుకొని అల్లినటువంటి కొన్ని ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో దానికి సంబంధించిన సమకాలీనటువంటి అంశాలు కూడా ఇందులో కనిపిస్తాయి. అలాగే ఆయన పక్కన ఉన్నటువంటి ఇద్దరు ముఖ్య అనుచరులుగా కనిపించే ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే మనకు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఇద్దరు నాయకుల పేర్లు కూడా మనకి స్ఫురిస్తాయి. ఇలా అవైతే ఆ రకంగా చూసుకుంటే దీంట్లో ఈ రాజకీయ కోణం అనేది కూడా మనకి కనిపిస్తుంది. ఓకే అగ్నిమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్లేషణ అందించినందుకు. సో ప్రస్తుతం అయితే లైన్ కొంచెం కట్ అయినట్టుంది. సో ఎనీహౌ రాజధాని ఫైల్స్కి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఆగిపోయింది హైకోర్టు డైరెక్షన్ మేరకు. మిగిలినటువంటి ఓవర్సీస్లో కానీ లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా రిలీజ్ అయింది. సో హైకోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంత ఇబ్బంది కలిగించేటువంటి సినిమాగా ఉందని చెప్పి తెలుస్తుంది. సో దీన్ని ఒకవేళ హైకోర్టు పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో థియేటర్లని ఈ సినిమా ప్రదర్శించడానికి ఇస్తారా ఇవ్వరా అనేది ఒక క్వశ్చన్ మార్క్. దానికి జవాబు రావాలంటే కనుక హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.